వేసినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష చేపట్టింది. 10 రోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించామని తెలిపారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు చేశామని చెప్పారు. తొలి 3 రోజుల దర్శనాలకు 27 రాష్ట్రాల నుంచి 23.64 లక్షల మంది ఈ డిప్ కు నమోదు చేసుకున్నారని, 1.89 లక్షల మంది సామాన్య భక్తులకు ఈ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించామని తెలిపారు. ఆయన పోలీసులు, టీటీడీ, విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని మంత్రి ఆనం తెలిపారు. రాబోయేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం, ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా సమీక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులతోటి సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి అనేటువంటిది హిందూ సనాతన ధర్మాలకి అనుసరించి చేయడం అనేటువంటిది మనకు ఆనవాయితీ. డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం శ్రీవారికి జరగడం అనేది చాలా ప్రాశస్త్యం కలిగింది. 3 రోజుల పాటు ఏకాదశి 30వ తారీఖు, 31 ద్వాదశి, జనవరి 1వ తారీఖు త్రయోదశి, 3 రోజులు 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి.